కోలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు. కానీ తెలుగులో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సూర్య మాత్రం ఇప్పటి వరకు నేరుగా తెలుగులో సినిమా చేయలేదు. గతంలో రక్త చరిత్ర 2లో ముఖ్య పాత్రలో కనిపించిన ఆయన ప్రధాన హీరోగా డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసినట్టే. కొంతకాలంగా సూర్య తెలుగు సినిమాకు సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సార్ సినిమాతో ధనుష్ కి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన లక్కీ భాస్కర్ తో దుల్కర్ సల్మాన్ కు హిట్ అందించిన వెంకీ అట్లూరి సూర్యను ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకు ఒప్పించారు అని సమాచారం. ఈ చిత్రాన్ని నాగవంశీ తన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. లక్కీ భాస్కర్ కి పనిచేసిన టెక్నికల్ టీం మళ్ళీ ఈ సూర్య సినిమా కోసం కలవనున్నారు. ప్రస్తుతం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తి చేసిన వెంటనే సూర్య ఈ తెలుగు ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారని సమాచారం. ఇంకా గీత ఆర్ట్స్ కూడా సూర్యతో సినిమా చేయడానికి ముందుంది. చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా అనుకోకుండా జరగకపోతే సూర్య ఒకేసారి 2 తెలుగు సినిమాలు చేయబోతున్నారనే టాక్ ఉంది. కానీ దీనిపై ఇప్పుడే తేల్చలేం. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవలి కాలంలో యాక్టివ్ గా సినిమాలు నిర్మిస్తుంది. వెంకీ అట్లూరి ఇప్పుడు వారి హిట్ డైరెక్టర్ లక్కీ భాస్కర్ తో అద్భుతమైన కథనాన్ని చూపించి నిర్మాతలకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇక సూర్య తర్వాతి సినిమా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో. మొత్తానికి సూర్య తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.